జిగ్రీస్ ఈ మూవీని సనెక్స్ వాళ్ళు క్లైమ్ చేసుకోవడం జరిగింది. తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా ఉంది. ఫుల్ కామెడీ ఫిల్మ్ అనమాట. మరి ఈ జిగ్రీస్ మూవీని ఎవరైనా చూడాలనుకుంటే సన్నెక్స్లో జాన్ 6th నుంచి స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. మీరు అక్కడ నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి తవ్వ అనమాట. ఈ సినిమాని ఈటీవీ ఇన్వాల్వ్ తీసుకొచ్చారు. విలేజ్ బ్యాక్ డ్రాప్గా ఫుల్లీ కామెడీ ఎంటర్టైనర్గా నిలిచిన ఈ మూవీని ఎవరైనా చూడాలనుకుంటే ప్రజెంట్ ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. మీరు అక్కడ నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి దేదే ప్యార్దే 2 అనమాట. ఈ సినిమాని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లైమ్ చేసుకోవడం జరిగింది. జాన్ 9th నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. మల్టిపుల్ ఆడియోలో అవైలబుల్గా అయితే ఉండబోతుంది అనమాట. మరి దేదే ప్యార్దే 2 సినిమాని ఎవరైనా చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో జాన్ 9th నుంచి స్ట్రీమ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి కానిస్టేబుల్ కనకం 2 సీజన్ 2 అనమాట. యాక్చువల్గా వెబ్ సిరీస్ ఇది. ఈ వెబ్ సిరీస్ సీజన్ 1 అయితే ఈటీవీ విన్ వాళ్ళే తీసుకొచ్చారనమాట. మంచి బ్లాక్ బస్టర్గా అయితే నిలిచింది. అందుకనే సీక్వల్గా సీజన్ 2 కూడా తీసుకొచ్చారు. సీజన్ 1లో వదిలేసిన డాట్స్ అన్నింటినీ ఇక్కడ కనెక్ట్ చేస్తారనమాట. జాన్ 8th నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమ్లోకి రాబోతుంది. నేను చాలా వెయిట్ చేస్తున్నాను ఈ వెబ్ సిరీస్ కోసం. అంత బాగుంటుంది. అలాగే లిస్ట్లో నెక్స్ట్ మనకి హనీమూన్ సే హత్య వై ఉమెన్ కిల్. ఇది ఒక వెబ్ సిరీస్ అనమాట. రీసెంట్గా రియాలిటీగా జరిగింది కదా, ఏదో స్టేట్లో అనుకుంటా హస్బెండ్ని హనీమూన్కి తీసుకెళ్ళిపోయి చంపేసి ట్రబుల్లో పడేసింది. సో దాన్ని బేస్ చేసుకుని ఈ వెబ్ సిరీస్ తీసుకొచ్చారనమాట జీఫైలో. జాన్ 9th నుంచి స్ట్రీమ్లోకి రాబోతుంది. మల్టిపుల్ ఆడియో కూడా అవైలబుల్గా ఉండబోతుంది. అలాగే లిస్ట్లో నెక్స్ట్ మూవీ మాస్క్ అనమాట. ఈ మూవీని జీఫైలో క్లైమ్ చేసుకోవడమే జరిగింది. ఈ సినిమా మనకి జాన్ 9th నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు అనమాట. ఓన్లీ తమిళ వర్షన్ మాత్రం రిలీజ్ చేస్తున్నారు. తెలుగు ఆడియో కూడా ఉండదన్నమాట. మరి ఈ మాస్క్ మూవీ ఎవరైనా చూడాలనుకుంటే జీఫైలో జాన్ 9th నుంచి స్ట్రీమ్లోకి రాబోతుంది. మీరు అక్కడ నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి తేరే ఇష్క్ మెయిన్. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లైమ్ చేసుకోవడం అయితే జరిగింది. ఈ సినిమాని మనకి జాన్ 23 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. మరి తేరే ఇష్క్ మెయిన్ మూవీని ఎవరైనా చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో జాన్ 23 నుంచి స్ట్రీమ్లోకి రాబోతుంది. మీరు అక్కడ నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి తస్కారీ అనమాట. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లైమ్ చేసుకోవడమే జరిగింది. ఈ సినిమా మనకి మల్టిపుల్ ఆడియోలో తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా అయితే ఇవ్వబోతున్నారు. జాన్ 14th నుంచి ఈ తస్కారీ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ మనకి పతంగ్ అనమాట. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లైమ్ చేసుకోవడమే జరిగింది. ఈ సినిమా రీసెంట్గానే థియేటర్ రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ అయితే సొంతం చేసుకుందనమాట. ఈ సినిమా మనకి జాన్ 9th నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు నెట్ఫ్లిక్స్లో. మల్టిపుల్ ఆడియో కూడా అవైలబుల్గా ఉండబోతుంది. అలాగే లిస్ట్లో నెక్స్ట్ వెబ్ సిరీస్ మనకి ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ సీజన్ 2 అనమాట. సీజన్ 1 కూడా మనకి సోనీ లీవ్ వాళ్ళే ప్రజెంట్ చేయడమే జరిగింది. ఇప్పుడు సీజన్ 2 కూడా వాళ్ళే ప్రజెంట్ చేస్తున్నారనమాట. జాన్ 9th నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. మరి ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ సీజన్ 2 ఎవరైనా చూడాలనుకుంటే సోనీ లీవ్లో జాన్ 9th నుంచి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడ నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ మనకి దండోరా అనమాట. శివాజీ గారు మెల్లిగా యాక్ట్ చేసిన ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ వాళ్ళు క్లైమ్ చేసుకోవడం జరిగింది. రీసెంట్గా థియేటర్ రిలీజ్ అయ్యి సెమీట్గా నిలిచిన ఈ మూవీని జాన్ 23 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. మరి దండోరా మూవీ ఎవరైనా థియేటర్లో మిస్ అయ్యి ఉంటే కనుక జాన్ 23 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడ నుంచి చూడవచ్చు. అలాగే ఆది గారు మెల్లిగా యాక్ట్ చేసి మంచి హిట్ టాక్ అందుకున్న ఫిల్మ్ శంబాలా. ఈ మూవీని ఆహా వాళ్ళు క్లైమ్ చేసుకోవడమే జరిగిందనమాట. రీసెంట్గా ఈ మూవీ థియేటర్ రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ అయితే సొంతం చేసుకుంది. మరి శంబాలా మూవీ ఎవరైనా థియేటర్లో మిస్ అయ్యి ఉంటే ఆహాలో జాన్ 23 నుంచి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడ నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి అఖండ 2 అనమాట. బాలయ్య బాబు గారు మెయిన్గా యాక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లైమ్ చేసుకోవడమే జరిగింది. జాన్ 9th నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. అఫీషియల్గా అనౌన్స్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. మరి అఖండ 2 మూవీ ఎవరైనా థియేటర్లో మిస్ అయ్యి ఉంటే కనుక నెట్ఫ్లిక్స్లో జాన్ 9th నుంచి స్ట్రీమ్లోకి రాబోతుంది. మీరు అక్కడ నుంచి చూడవచ్చు. సో ఇదిగా వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఓటీటీ అప్డేట్స్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా అవ్వండి.